వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ 2A అండ్ 1Aకి ఎంతో ఉపయోగపడేటువంటి ఫిజికల్ సైన్స్లో 6వ తరగతి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ని ర్యాపిడ్ రివిజన్గా ఒక 10 మినిట్స్లో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో కేవలం ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ అయినటువంటి క్వశ్చన్స్ని మాత్రమే చెప్పడం జరిగింది. చాప్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జనరల్గా 6th క్లాస్ మనకి 2 సెమిస్టర్లుగా ఉంది. ఈ 2 సెమిస్టర్లలో మనకి మొత్తం 7 చాప్టర్లు ఫిజికల్ సైన్స్కి సంబంధించినవి ఉన్నాయి. సెమిస్టర్ 1లో చాప్టర్ నెంబర్ 2, చాప్టర్ నెంబర్ 3, అదేవిధంగా సెమిస్టర్ 2లో మొత్తం 5 చాప్టర్లు కూడా ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటివే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో నేను సెమిస్టర్ 1లో ఉన్నటువంటి 2 చాప్టర్ల యొక్క ర్యాపిడ్ రివిజన్ మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి ముందుగా 6th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్లు కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో చాప్టర్ నెంబర్ 2 పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట, చాప్టర్ నెంబర్ 3 పదార్థాలను వేరు చేయుట, అదేవిధంగా మనకి సెమిస్టర్ 2లో ఉన్నటువంటి చాప్టర్ నెంబర్ 7 చలనం, చాప్టర్ నెంబర్ 8 కాంతి, చాప్టర్ నెంబర్ 9 విద్యుత్, చాప్టర్ నెంబర్ 10 అయస్కాంతాలతో సరదాలు, 11 చాప్టర్ ఏంటి అంటే మన చుట్టూ ఉన్న గాలి. సో ఇది మనకి ఏంటి అంటే టోటల్గా 6th క్లాస్ యొక్క ఫిజికల్ సైన్స్లో ఉన్నటువంటి చాప్టర్లు. ఈరోజు మన ఈ వీడియోలో మొట్టమొదటిగా చాప్టర్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాము. ఈ డిస్కస్ చేసేటప్పుడు ఏంటి అంటే ఓన్లీ ఇంపార్టెంట్, అదేవిధంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్ను మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది. అందులో చాప్టర్ నెంబర్ 2 ఏంటి అంటే పదార్థాల సమూహాలుగా వర్గీకరించుట. సో ఈ చాప్టర్లో ఏంటి అంటే ఏదో ఒక లక్షణాన్ని తీసుకొని మనం పదార్థాలను వేరే వేరేగా చేస్తూ ఉంటాము. ఇది చాలా జనరల్ టాపిక్, చాలా సింపుల్ టాపిక్. మనం ఈజీగా మన యొక్క నాలెడ్జ్ ఉపయోగించి ఈజీగా పెట్టేయచ్చు. ఇందులో మనం జనరల్గా దేని ద్వారా విభజిస్తాము అంటే ఒకటి కఠినమైనది మరియు మృదువైనది. అంటే ఏదైనా ఒక పదార్థం గట్టిగా ఉందా మెత్తగా ఉందా దాని మీద మనం విడదీస్తాము. అదేవిధంగా అపారదర్శకము, పారదర్శకం. అపారదర్శకం అంటే ఏంటి అంటే ఏ పదార్థం అయితే తన ద్వారా కాంతిని పంపించుకోదో దాన్ని అపారదర్శకం అంటాము. అదే కాంతిని పంపించుకుంటే దాన్ని పారదర్శకం అంటాం. అపారదర్శకానికి ఉదాహరణగానే మనం గమనించినట్లయితే రాయి, చెక్క ఇలాంటివన్నీ కూడా కాంతిని తన ద్వారా పంపించుకున్నటువంటివన్నిటిని కూడా అపారదర్శకం అంటాం. అదే పారదర్శకం అంటే ఏంటండి, తన ద్వారా కాంతిని పంపించుకుంటే దాన్ని పారదర్శకం అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, గాలి, గాజు ఇలాంటివన్నీ కూడా మనకి పారదర్శకమైనటువంటి పదార్థాలు అయి ఉంటుంది. అదేవిధంగా మనం రెండోది చూస్తే కరగనిది, కరిగేది. సో ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా చూసిన వెంటనే టిక్ పెట్టవచ్చండి. సో అందుకని నేను ఈ చాప్టర్ని చాలా ఈజీగా మనం పెడతాం కాబట్టి దీని మీద నేను అంత స్ట్రెస్ ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇప్పుడు 3వ చాప్టర్ కానీ మనం చూసినట్లయితే పదార్థాలను వేరు చేయట. పదార్థాలను వేరు చేయటం నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. మొన్న మాక్ టెస్ట్లో కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇది కూడా చాలా జనరల్ టాపిక్, మీరు చూసిన వెంటనే చాలా ఈజీగా పెడతారు. ఫస్ట్ ఏంటి అంటే పాలు, పెరుగుని ఏ విధంగా మనం వేరు చేస్తాం, దాన్ని మనం చిలకడం ద్వారా వేరు చేస్తాం. మరి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకొకటి ఏంటి అంటే పత్తి దారాల నుంచి, పత్తి గింజల నుంచి ఏ విధంగా వేరు చేస్తాం, అది జిన్నింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా వేరు చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే వేరు చేసే పద్ధతులు ఉన్నాయి. వేరు చేసే పద్ధతిలో ముఖ్యమైనవి ఏంటి అంటే ఫస్ట్ ఇది చేతితో ఏరువేయట. చేతితో ఏరువేయట ఏంటి అంటే ఏవైనా 2 వేరు పరిమాణాలు ఉన్నటువంటి ద్రవ్యరాశులు ఉన్నటువంటి ఉంటే అందులో పెద్ద పరిమాణము, చిన్న పరిమాణము మనం చూసుకొని మనకి అవసరం లేనటువంటి వాటిని వేరేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యంలో రాళ్ళు, పప్పులో రాళ్ళు, అదేవిధంగా గోధుమలో రాళ్ళు ఇలాంటివన్నీ కూడా మనం చేత్తో ఏరేస్తాము. దాన్ని మనం చేత్తో ఏరువేత అంటాము. తర్వాత ఏంటి అంటే నూర్పిడి. ఇది కూడా మనందరికీ బాగా తెలిసినటువంటిదే. వరి దబ్బుల్ని మనం నేలకి కొడుతూ దానికి ధాన్యాన్ని వేరు చేసే పద్ధతిని మనం నూర్పిడి అంటాము. ఇది జనరల్ పద్ధతే. తర్వాత ఏంటి అంటే తూర్పారబట్టడం అనేది ఏంటి అంటే మనం జనరల్గా వేరు ద్రవ్యరాశులు అంటే ఒకటి తేలిగ్గా ఉన్నది, ఒకటి బరువుగా ఉన్నటువంటి 2 అంశాలను వేరు చేయడానికి తూర్పారబట్టడం అనేది చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే గాలి దిశ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మనం తూర్పారబట్టడాన్ని మనం వేస్తూ ఉంటాం. ఇందులో తేలికైనవన్నీ కూడా గాలి దిశతో పాటు ముందుకు వెళ్ళిపోతూ
బరువైనవన్నీ కూడా మనకి కిందన పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ధాన్యాన్ని ఈజీగా తూర్పారబట్టడం చేస్తూ ఉంటాం. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి జల్లెడ పట్టడం. ఇదే మనకి మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి బిట్. జల్లెడ పట్టడం ఏంటి అంటే ఏదైనా గోధుమ పిండిలో ఉన్నటువంటి పట్టును కానీ లేకపోతే ఏంటి అంటే మలినాలను కానీ ఊకను కానీ తొలగించడానికి మనం జల్లెడ పట్టడం అనేది చేస్తాము. ఈ జల్లెడ పట్టడం అనేది కూడా మనకి జనరల్ టాపికే, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దీని తర్వాత మనకున్నది అవక్షేపణం, తేర్చడం, వడపోత. అవక్షేపణం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మిశ్రమంలో రెండు వేరువేరు ద్రవ్యరాశులు కలిగి ఉండి ఆ ఒక ద్రవ్యరాశి వేరే ద్రవ్యరాశిలో కరగకుండా కిందకి ఉండిపోతే దాన్ని మనం అవక్షేపణం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక నీరు కలిపామనుకోండి. ఇసుక నీరు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇసుక నీటిలో కరగకుండా కిందకి పుంచిపోతుంది. అలా కిందకి చేరడాన్నే మనం అవక్షేపణం అంటాము. పైకి నీళ్ళంతా చేరడాన్ని మనం తేర్చడం అని అంటాం. సో కాబట్టి ఇప్పుడు ఈ రెండింటినీ మనం దేని ద్వారా విడపరుస్తామంటే వడపోత అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మనం దాన్ని వేరు చేస్తాం. సో ఈ రెండింటి తర్వాత మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బాష్పీభవనం, సాంద్రీకరణం. బాష్పీభవనం అంటే ఏంటి అంటే ద్రవస్థితిలో ఉన్నటువంటి నీరు వాయుస్థితిలోకి మారడాన్ని బాష్పీభవనం అంటాం. ఈ పద్ధతి ద్వారా మనం ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేస్తాము. అదేవిధంగా సాంద్రీకరణం అంటే ఏంటి అంటే నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారడాన్ని మనం సాంద్రీకరణం అంటాం. అంటే వాయు రూపంలో ఉన్నటువంటిది ద్రవ రూపంలోకి మారేటువంటి పద్ధతిని సాంద్రీకరణము అంటారు. సో ఈ రెండు కూడా మనకి ఈసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గానే అనుకుంటున్నాను. బాష్పీభవనము, సాంద్రీకరణము, ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. బాష్పీభవనం అంటే ఏంటి అంటే నీరు వాయువుగా మారడాన్ని బాష్పీభవనం అంటాము. అండ్ నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం సాంద్రీకరణం అంటాం. ఈ జనరల్గా మనకి సముద్రపు నీటి నుండి ఉప్పుని తయారు చేయడానికి మనం బాష్పీభవనాన్ని ఉపయోగిస్తాము. సో కాబట్టి ఇది ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. దీని తర్వాత మనకున్నది ఏంటి అంటే సంతృప్త ద్రావణం అనేది ఒకటి ఉంది. సంతృప్త ద్రావణం అంటే ఏంటి అంటే ప్రతి ద్రావణి కూడా తనలో కొంతవరకు ద్రావితాన్ని కరిగించుకోగలదు. అది ఎంతవరకు కరిగించుకోగలదో అంతా కూడా మనం ద్రావితాన్ని కలిపితే దాన్ని సంతృప్త ద్రావణం అని అంటారు. అంటే ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో సాల్యుబిలిటీ అంటాము. ఎంతవరకు తన సాల్యుబిలిటీ ఉందో అంత మనం ద్రావితాన్ని కలిపితే దాన్ని సంతృప్త ద్రావణం అని అంటాం. సో ఇది ఈ రెండు లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఇందులో ఒకసారి కీలక పదాలు మరియు దీని యొక్క సారాంశాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి కీలక పదాలు మరియు సారాంశాన్ని నేను ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ రెండు యూనిట్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి. మనం ఈ వీడియోలో వింటే చాలు, మిగిలినవన్నీ కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు. సో నేను సెమిస్టర్ 2కి సంబంధించినంత వరకు నెక్స్ట్ వీడియోలో మీకు ర్యాపిడ్ రివిజన్ చేస్తాను. అవి కూడా డైరెక్ట్గా వితిన్ ఒక 15 to 20 minutes 25 minutesలో మీకు టోటల్గా సెమిస్టర్ 2 బుక్ అంతా కూడా నేను మీకు ర్యాపిడ్ రివిజన్గా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.